కార్యక్రమాలకు జరుగుతున్న మారా రవికుమార్ గారికి మరియు పెద్దలు ఆ మిత్రుడు జిల్లా రక్షాన్ని విధంగానే మన పాలకుడికి ఎప్పటికీ ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలు గౌరవరెడ్డి గారికి మరియు వేదిక మీద నా ప్రజలు నా తోడి మిత్రులారా, ఈరోజు రాయపర్తి పాలకుర్తి దేవరూప మీటింగ్. రాయపర్తి మనకు అతిపెద్ద ఏరియా అని చెప్పి రాయపర్తి అక్కడ 16 ఎంపీటీసీ పరిధులు ఉన్నాయి. 16 ఎంపీటీసీలలో 14 మంది ఆడలేదు. 16 మంది ఇంచారు, 14 మంది ఆడలేదు. ఆడ మన ఆఫీసు బయట పెట్టింది. సింపుల్ ముట్టుకోవడం కూడా విజయవంతం సక్సెస్ అయింది. అందులో అన్ని ప్రాంతాల నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. రెడీ కాదు, అక్కడ మాజీ ఎంపీ ఊకల్లో మాజీ ఎంపీ ఉన్నారు. అదే రాంబాబు, నేను తప్పనిసరి ప్రమాణం చేశాను, నువ్వు గెలిపిస్తాను మా ఊరికి. కనుక మనము బండి సంజయ్ గారి 2 గంటలు మనకు రిపోర్ట్ గారు ఇచ్చినట్టు ఆధారం మనకు చాలా మంది వస్తుంది. ఆయన కొత్త విషయాలు ఇంత అనుభవాలు కూడా తెలుసు. ఇప్పుడు మనము ఎప్పుడు గెలుస్తాము ఓడతాము అనేది ఆలోచించకుండా ఒక తిరుగుబాటు, ఒక మలుపు, ఒక ఆలోచన మనల్ని విజయం వైపు తీసుకుంది. ఎందుకంటే ఆయనే ఫస్ట్ ఎంపీ అయినప్పుడు ఆయన అవుతున్నాయని అనుకోని ఆయన కేసీఆర్ వచ్చి ఎవడో ఇందుగాడు బొందుగాడు ఇక్కడ తిరుగుతుందని ఒక మాట అంటే అన్ని వేదికల మీద స్టిక్కర్లు అతికించి, ఆటోల మీద స్టిక్కర్లు ఇచ్చి, కార్ల మీద స్టిక్కర్లు ఇచ్చి, బైకుల మీద స్టిక్కర్లు ఇచ్చి, హిందూ లోట్లంతా హిందువులకి వేయండి, బొందు లోట్లంతా కారుకి వేయండి నినాదం స్లోగంతో ఆయన ఎక్కించారు. అదొక మంచి అనుభవం. అనగా హిందూ జాతీయాల మొత్తం ఐక్యంగా బీజేపీ వైపు చూస్తాను. నేను అనేక గ్రామాలలో చూస్తున్నా. నేను నా అసెంబ్లీ ఎన్నికలు చూసినా, పార్లమెంట్ ఎన్నికలు చూసినా. మీరుగా సోమవారం ఊరు ఉంటుంది, ఇక్కడ చాలా చివరికి ఉంటుంది తొర్రూరు మండలం. మేము అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పోతే మీరు ఎందుకు వస్తున్నారు బీజేపీ వాళ్ళు? అసలు ఈ ఊళ్ళో లైట్ వెలగడానికి బీజేపీ కారణం, ఈ ఊళ్ళో సీసీ రోడ్డు నుండి బంగారు గ్రామం కావడానికి బీజేపీ కారణం, నరేంద్ర మోడీ నిధులు కారణం. ఈ రైతు వేదిక నరేంద్ర మోడీ ఇచ్చాడు, ఈ బాత్రూమ్ నరేంద్ర మోడీ ఇచ్చాడు, ఈ రేషన్ బియ్యం నరేంద్ర మోడీ ఇస్తాడు. మీరు ఎందుకు వస్తలేరు? అసలు గ్రామ పంచాయతీలో నీళ్లు రావాలన్నా, మోటారు నడవాలన్నా నరేంద్ర మోడీ గారు 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ వస్తూనే నడుస్తున్నాయి కదా, మీరు ఎందుకు వస్తలేరు అని అడిగి. కానీ అప్పుడు నా అసెంబ్లీలో ఓట్లు వేయలేదు, తక్కువేసాను. కానీ మొన్న 350 ఓట్లు వేసినారు పార్లమెంట్ సార్. 350 ఓట్లు వేసినాడు. మన కార్యకర్త బూత్ అధ్యక్షుడు కూడా వచ్చే అక్కట్లే ఉన్నారు. అంటే ప్రజలు మనం పోతే, మనం పలకరిస్తే ఇది నికాసైన పార్టీ, వీళ్ళు లంచాల కోసం వస్తున్నారు కాదు, పైరవుల కోసం వస్తారా, పైరవ కోసం వచ్చాక దయాకారు చుట్టున్నారు. ఇప్పుడు అండకెళ్ళి కాంగ్రెస్ ఝాన్సీ రెడ్డి చుట్టున్నారు తప్ప మనం పైరవకారులు కాదు, లంచాల వస్తువులు కాదు. నిజమైన నికాసైన బీజేపీ కార్యకర్తలు న్యాయంగా గ్రామం సస్యశ్యామలంగా ఉండాలంటే, గ్రామం సుభిక్షంగా ఉండాలంటే మళ్ళీ బీజేపీ కోటేయాలి, కేంద్ర ప్రభుత్వం వర్ధిల్లాలి అనేటువంటి నినాదం. ఆ ఒక టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది. ఎంపీటీసీ అంటే టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ, మండల్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో మీ ఇన్ఛార్జ్లకు నేను సూచనిస్తున్నా, దయచేసి ఆ ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను. ఏమనిస్తున్నా అంటే ఆ ఊర్లో మీరు ఎంపీడో దగ్గరికి పోతే రవికుమార్ ఆ బాధ్యత తీసుకోవాలి, మండల అధ్యక్షుడు. ఎంపీడో దగ్గర పోతే ఆ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీలో 5 ఏళ్లలో ఎంత ఫండ్ వచ్చింది వాళ్ళకు, మన ఆడు ఉత్తరం చేయకుంటే ఆర్టీఐ కింద పెట్టండి. ఒక టికెట్ 10 రూపాయలు, 5 రూపాయల టికెట్, 10 రూపాయల టికెట్, 10 రూపాయల టికెట్ పెట్టి ఆర్టీఐ కింద పెట్టండి. అన్ని గ్రామాలకు పెడతారు. పెట్టి తీసుకొని అదే స్టేట్మెంట్ను మన కడపత్రం రూపొందించి, ఇది మీ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, మరి ఇక్కడ మోసపూరితైన రాష్ట్ర ప్రభుత్వం మీకు ఏమిచ్చింది? ఆత్మహత్య చేసుకున్న సర్పంచులు, అప్లపాలైనరు, ఊర్లు పెట్టిపోయినరు, ఎంపీటీసీ సర్పంచులు, ఇది ఇలా జీవిత చరిత్ర అని చెప్పి మనం కనుక ప్రజల దగ్గర పోతే ఒక్కసారి ఆదరించండి, ఒక్కసారి విలువలతో కూడా రాజకీయాలు చేస్తున్నాం, ఒక్కసారి నిజం ఆలోచించండి అని మనం ముంకపోతే ఇలా సన్నబియ్యం కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తాం. ఇలా ఇల్లు కూడా మన నరేంద్ర మోడీ పర్సెంటేజ్ ఎక్కువ, 60% ఉంది. కానీ ఇలా కాన్స్టిట్యున్సీలో ఇల్లు మా పార్టీకే రావాలని డబల్ ఇల్లులకే ఇల్లు ఇచ్చి ఝాన్సీ రెడ్డి ఒక రాజకీయ పరిపాలన చేస్తారు. ఝాన్సీ రెడ్డికి ఇలా మనమే ప్రధాన చెప్తున్నారు, దయాకర్రావు గారు. ఝాన్సీ రెడ్డిని ఎక్కడికక్కడ ఎండగట్టేది మనమే. మన దేవాలయం నీళ్ళు వేయలేదు, సిగ్గు వ్యర్థం ఉందా అని వీడియోలో మాట్లాడితే ఇలా సిగ్గు వచ్చి ఇలా నీళ్లు ఓపెన్ చేసి. ఎందుకన్నా అప్పుడంటే పన్ని పొలాలు ఎండిపోయి 3 మండలాలు ఎక్కువ, ఈ 3 మండలాలు ఎక్కువ, మిట్ట ప్రాంతం ఎక్కువ. ఈ 3 మండలాలు గోడ మీద ఆధారపడేటువంటి ఏరియాలు, ఈ దేవరపుల కొడకన్న పాలకులు. దేవతలు నీళ్ళు ఇస్తే కొంచెం గ్రౌండ్ వాటర్ పెరిగి పొలాలు ఎండిపోయేది కావు. అప్పుడు నేను ప్రశ్నించాం, చాలా సభలు పెట్టినాం. కానీ ఆమె మార్చి నెలలో ధర్మసాగర్లో పోయి పంపంలో పోయి ఉత్తమ్ కుమార్ హెలికాప్టర్ తీసుకుపోయి మార్చి నెలలో నీళ్ళు అవసరం. మనం మార్చిలో ఉరుమోసుకునే టైంలో
కనుక ఒక జ్ఞానం అజ్ఞాని, ఒక అహంకారపూరితన డబ్బు మాత్రమే ఉన్నది, నువ్వు డబ్బు వెళ్ళేదాన్ని పేదరికాన్ని కొట్టుకుంటాను అహంకారపూరితన వ్యక్తి వచ్చింది కనుక ఇలా పాలపూర్తి రెండు ముక్కలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ అనేక మందిని ఇలా సస్పెండ్ చేయమని ఒక పెద్ద కేంద్రాన్ని లిస్టు ఆ జిల్లాకు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిందంటే ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లేదు, ఇక్కడ భూస్థాపన అయిపోయింది. దాన్ని మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కనుక తిరిగి ప్రజల మధ్య పోయి అందరినీ మందలిచ్చి మన పథకాలు నరేంద్ర మోడీ యొక్క గొప్పతనాన్ని మనం చెప్తే తప్పనిసరి మన ఓటు బ్యాంక్ పెరుగుతుంది. తప్పనిసరి మన 29,000 చిల్లర వచ్చింది, ఈసారి 40,000 చిల్లర వస్తుంది. 40,000 తప్పనిసరి స్థానిక ఎన్నికల్లో ఓటు బ్యాంక్ వస్తుంది. మీరు చూద్దామంటే అన్ని గ్రామాలు తిరుగుతున్నా, వీళ్ళెక్కడ ఒక మండలానికి పరిమితం కాదు, అన్ని తిరుగుతున్నా కనుక నేను ఆశ్చర్యం చెప్తున్నా. 40,000 ఓట్లకు పైన పెరుగుతాం, మనము కొన్ని గెలుస్తాం మనం. కనుక నిబ్బరంగా ఉండండి. మన చరిత్రలో మన గ్రామంలో ఒక చరిత్ర పుటలో మనం కూడా నిలబడాలంటే ఒక రాజకీయ నాయకులు మాత్రమే చరిత్రలో ఉంటారు, ఒక రాజకీయంగా పోటీ చేసిన మాత్రమే చరిత్ర ఉంటారు. పలానప్పుడు పలానా మాట్లాడినది మనం మర్చిపోయిన వాళ్ళు గుర్తు చేసుకుంటే కావచ్చు. కనుక తప్పనిసరి పోటీకి సిద్ధమై ఉండండి అని ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. మీకోసం నేను అండగా ఉంటా, ఎప్పటికప్పుడు తోడుగా ఉంటా. నాకు సమాచారం ఏంటి, రవికుమార్కి ఏంటి, ఎంతమంది పాటలు చేరుతున్న ఫోన్లు వస్తూ ఉన్నాయి, నేనే రీచ్ అవుతలేదు. ఇంకా నేను ఆ కొత్త పనుల వల్ల రీచ్ అవుతలేను. ఎవరు కొత్త లేదు పాత లేదు, ఎంతమంది పోటీదారులు ఉన్నా, ఎంతమంది పార్టీలకు వచ్చినా కూడా ఆహ్వానిస్తాం, స్వాగతంగా ఆహ్వానిస్తాం. వాళ్ళకు వాళ్ళ ఊళ్ళోకి పోయి పండుగ ఊళ్ళోకి నేను వస్తా. అదే గూడూరు లాంటి ఊళ్ళో పార్టీ నిలబెట్టిరు, గద్దె కడదామని ఎప్పుడు వాయిదాలు వేస్తాను, నేను స్పాన్సర్ చేస్తానని చెప్పిన మన అశోక్. కానీ అది వెనుకబడతాను. మీరు దయచేసి ఇవాళ అనుకున్న పని అది చేసేయాలి. నా వయసులో నన్ను చూసి నేర్చుకోండి. ఈ రాత్రి 12 గంటలకు పడుకుంటా, నువ్వు తెల్లారికి 6 గంటలకు లేచి ఇవాళ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన. నాకంటే ముందు సృజన్ లేవక ముందు వచ్చి సృజన్ లేపండి. ఇవాళ ఒకసారి అర్థం చేసుకోండి, నన్ను చూసుకొని నేర్చుకోండి. నేను పట్టుదల కావాలి. మన దయాకర్రావు ముందంటే నేను ఓడిపోతాను తెలుసు, అసెంబ్లీలో ఓడిపోతాను, గెలుస్తాను పోటీ చేసినా. కానీ దయాకర్రావు ధీటుగా ఎన్ని వాహనాలు ఆయన పెడితే అన్ని వాహనాలు ధీటుగా మనం పెట్టినాం. దయాకర్రావు 4,000 కోట్ల రూపాయలు ఎదిరించి పాలకుర్తి సస్యస్థామలు చేస్తామంటే అరే దయాకర్రావు నువ్వు దొంగ, ప్రతి దాంట్లో పర్సంటేజ్ ఉన్నది పాలకుర్తి రిజర్వాయర్లో 50 కోట్లు తీసుకున్నారు దొంగ అని చెప్పినందుకు మన ఓటమి డబల్ ఓటమైంది తప్ప కాంగ్రెస్ ఓటమి కాలేదు. కాంగ్రెస్ మేమే అనుకుంటే పైసలు పంచింది తప్ప దయాకర్రావు దొండా కోసం విసికింది ఒక భారతీయ జనతా పార్టీ. తద్మూలంగా భారతీయ జనతా పార్టీ గ్రామాలలో అన్ని మండలాలలో ఒక గుర్తింపు వచ్చింది. కమలంపు గుర్తు కూడా ఒక బలమైన రాజకీయ పార్టీ అని తెలియజేసిన విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో మనం పనిచేసినాం. కనుక అనేక మన దాంట్లో ఉన్న కొంతమంది చిల్లర పొల్లర మాటలు మాట్లాడతారు. కానీ ఆ రోజు దయాకర్రావు మన శత్రువు. కానీ ఇప్పుడు దయాకర్రావు మన శత్రువు కాదు, చిన్న శత్రువు, పెద్ద శత్రువు ఝాన్సీ రెడ్డి తుదిముట్టించాలి. ఝాన్సీ రెడ్డి పార్టీ లేకుండా చేయాలి. మన ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో 2 ముక్కలు అయిపోయింది. దాన్ని ఉంచి పట్టుకొని ఆకాశాన్ని తీసుకొని మనం తప్పనిసరి ఎక్కడ 2 ముక్కలైందో అక్కడ నాకు చెప్పండి. వాళ్ళందరినీ ఇంటింటి పోయి మనం కూడా కలవాలి. భారతీయ జనతా పార్టీ ఓటేయండి. నిజంగా ఝాన్సీ రెడ్డిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కనుకనే ఎన్ఆర్ఐని ఇక్కడి నుంచి తరిమి కొడతాం, నాకు ఓటేయండి అని చెప్పి వాళ్ళ అసమ్మతి వాళ్ళ దగ్గర మనం పోవాల్సిన అవసరం ఉంది. కనుక మిత్రులారా, మీరు తప్పనిసరి మనం తక్కువ వేసుకోవద్దు. తప్పనిసరి ప్రజలు ఎదురు చూస్తాను. ఈ 2 పార్టీలు దొంగ పార్టీలు, మరి 3వ వ్యక్తులు మంచోళ్ళు వీళ్ళకి ఓటేస్తాను ప్రజలు చూస్తాను. కానీ వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఈ కడపత్ర రూపంగా ఈ ఎంపీటీసీ పరిధిలో ఇన్ని బియ్యం వస్తున్నాయి, ఇన్ని ఇస్తున్నాం. ఇవన్నీ నరేంద్ర మోడీ గారు అంటే కొంత జ్ఞానోదయం వచ్చే పరిస్థితి ఉన్నది, కొంచెం అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. తప్పనిసరి అందరూ ఒకే రకంగా ఉండరు, అందరు తాగబోతులు ఉంటారు, మంచోళ్ళు కూడా ఉంటారు, తాగనోళ్ళు ఉంటారు, న్యాయంగా ఆలోచించే ఉంటారు. కానీ ఆ న్యాయంగా ఆలోచించే వాళ్ళను వాళ్ళ ఆలోచనలు ఇంకా పదనెక్కించాల్సిన అవసరం మన మీద ఉన్నది. అది గురుతర బాధ్యత. అదే నాయకత్వం యొక్క లక్షణాలు. ఆ నాయకత్వ లక్షణాలు మన దగ్గర ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే చరిత్రలో మనం నిలబడతాం, చరిత్ర పుటలో మనం ఉంటాం. కనుక మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఇవాళ రాయపర్తిలో ఒక మిత్రుడు చెప్పాడు, అశోక్ అని చెప్పాడు. అది మంచి రవికుమార్ గారికి సబ్జెక్ట్ ఉంటుంది. అక్కడ రాయపర్తిలో బియ్యము, సన్న బియ్యము, నరేంద్ర మోడీ గారు పంపిన సన్న బియ్యము తక్కువ వచ్చిన డీలర్లు పెద్ద కుంభకోణం చేస్తారు. తల 2 కిలోలు కట్ చేసి క్వింటాల కొద్ది బియ్యం అమ్ముకుంటున్నారు. ఈయన రోడ్డు ఎక్కితే ఈయన తీసుకొని బతలాడతారు, కొంతమంది తీసుకొని దాడి చేస్తానికి వచ్చారు. అది కూడా ఒక ఇష్యూ, పెద్ద ఇష్యూ. ఆ ఇష్యూ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడెక్కడ డీలర్లు ఇటువంటి దొంగ డీలర్లు ఎక్కువ ఉంటే మనం చూడాలి. మనకి ఎన్ని బియ్యం వస్తున్నాయి, ఎంతమంది పంపుతున్నారు, ఎన్ని మిగిలించుకుంటారు. ఎందుకు తక్కువిస్తున్నా అంటే నాకు తక్కువ వచ్చిన బియ్యం కనుక అందరు తల 2 కిలోలు తక్కువిస్తా అని చెప్తున్నాడు. అంటే ఇలాంటి దొంగతనాలు మనం లేవనెత్తినప్పుడు ప్రజలు మనం గుర్తిస్తారు. ప్రజలు చూసినవా ఇలాంటిది మనకు తెలియదు, పాపం వాళ్ళు చెప్పిండు, రవి వచ్చి చెప్పిండు, యాగిరి వచ్చి చెప్పిండు, మన సేటు వచ్చి శ్రీనివాస్ సేటు వచ్చి చెప్పిండు అనేటువంటి భావన వాళ్ళకి వస్తుంది. అలాంటివి మనం ఉనికి పట్టుకోవాల్సిన అవసరం. కనుక మిమ్మల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి రేపు భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉందని అనుకున్న వాళ్ళకు గుర్తింపు వచ్చే విధంగా రేపు అన్ని మండల పార్టీల మండలాలలో ఒక ర్యాలీ పెట్టాలని స్టేట్ ఆఫీస్ చెప్పింది. ఇప్పుడు అధ్యక్షులు చెప్తారు ఆ విషయాన్ని. ఆ ర్యాలీలో ఎంపీటీసీ పరిధిలో ఇన్ఛార్జ్ ఉంటే రవికుమార్ గారు మానిటరింగ్ చేయాలి. ఆ ఎంపీటీసీ పరిధిలో ఎంతమంది మనకు కాల్ చేస్తారు.
ఎంతమంది పాలకుర్తిలో మన కథం దొక్కుతాం. భారతీయ జనతా పార్టీ జెండాలు పట్టుకొని ఒక మంచి నిరసన కార్యక్రమాలు, ముఖ్యంగా ఇండ్లు మన సంతోష్ గారు చెప్పారు. నేను ఆయన పోరాటం చూసిన చాలా చక్కటి ఉద్యమం అది, చక్కటి వ్యవహారం అది. ఆ ఇండ్లు కేవలం వాళ్ళ చేలకాళ్ళకు మాత్రమే, చెప్పు చేతుల మాత్రమే, ఇండ్లున్నోళ్ళకి మాత్రమే ఇండ్లు ఇస్తారు. నిజమైన లబ్ధిదారులకు వేయలేదు కనుక ఈ గాన్సిరెడ్డి యొక్క నేతృత్వం నశించాలి. నిజమైన పేదలకు ఇండ్లు అనేటువంటి నినాదంతో మనం ఇక్కడ మండల హెడ్ క్వార్టర్లో మనం ధర్నా చేయాల్సిన అవసరం. దాంతోపాటు ఇంకేమేమి బర్నింగ్ ఇష్యూ లేదు. వాళ్ళకు కేవలం వాళ్ళ ఏటీఎం కోసం వాడుకుంటాను దయాకర్ రావు ఝాన్సీ రెడ్డి 50 కోట్లు తీసుకొని ఖర్చు పెట్టుకున్నాడు. అది లెక్కలు కూడా నాయకులు కాంట్రాక్ట్ దగ్గర. ఇప్పుడు ఈమె కూడా వాళ్ళ కాంట్రాక్ట్ పార్టీలకు ఫిరాయించుకొని మళ్ళీ ఆరీ పెంచి మళ్ళీ అది ఏటీఎంగా మార్చుకొని మళ్ళీ ఎన్నికలకు సిద్ధమయ్యే పరిస్థితి ఝాన్సీ రెడ్డికి ఉన్నది. కనుక ఈ ఝాన్సీ రెడ్డిని దయాకర్ ఇద్దరు తోడు దొంగలే. ఆ ఇద్దరు తోడు దొంగలతో ఈ సమాజానికి, తెలంగాణ సమాజానికి ఏమాత్రం ఉపయోగం లేదు, పాలకుడికి ఏమాత్రం ఉపయోగం లేదు. ఏదైనా ఉపయోగం ఉందంటే సత్శీలంగా నీతిబద్ధతతో ఏం ఆశించకుండా రాజకీయ ప్రజల కోసమే మనం ఉన్నాం, ఆ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటి జెండా పట్టుకొని వచ్చే మనతోనే అయితేనే ఒక నినాదం ప్రజల ముందు తీసుకుపోవాలంటే రేపు ర్యాలీ బాగా సక్సెస్ చేయాలి. ర్యాలీ కోసం ఇంకేదైనా ఎఫర్ట్స్ ఉంటే అవన్నిటికీ నేను బాధ్యత వహిస్తాను. మీరందరూ ఎక్కడెక్కడి నుంచి ఎంతమంది వస్తారు, ఏమొస్తారు, ఒక్కొక్క డాటా ఇవ్వాల్సిన అవసరం. రవికుమార్ మీద ఒక కమిటీ కూడా వేస్తాం. ఆ కమిటీ అధ్యక్ష సూచన మేరకు కమిటీ మండలానికి ఎన్నికలకు ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ప్రకారంగా ఎంతమంది ర్యాలీ చేయగలుగుతాం అనే దాని మీద ఈ ర్యాలీ తర్వాత మన జిల్లాలో ఒక ర్యాలీ ఉంటుంది. జిల్లా ర్యాలీకి రాష్ట్ర అధ్యక్షుడు వస్తారు. కనుక భారతీయ జనతా పార్టీ ఉన్నదా బిడ్డ అబర్దారని మన కాంగ్రెస్ వాళ్ళకి సవాల్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పనిసరి పాలకుర్తిలో కాంగ్రెస్ ఈ ఎన్నికలతో గుర్తాకు అయిపోతుంది. పాలకుర్తిలో ఎన్నికలతో వాళ్ళ నిజ సర్వం బయటపడుతుంది. ఆయన పుట్టినూరు నా చెర్లపాలెం బిడ్డను, చెర్లపాలెం కోడలను అనే గర్వపడేటువంటి చెప్పుకునే ఝాన్సీ రెడ్డికి ఆ ఊర్లో టెంట్ బీకేసాం. మీ రాఘారావు ఇన్ఛార్జి, మీ ఊరు రాఘారావు, విష్ణు రాఘారావు ఇన్ఛార్జి పోతే బిడ్డ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు గెట్ అవుట్ అని వేసినటువంటి బీకేషన్ మీరు సోషల్ మీడియా వైరల్ చేయాల్సిన అవసరం ఉంది. మన సోషల్ మీడియా చచ్చిపోయిన మనోళ్ళు ఎక్కడెక్కడో ఇటువంటి వైరల్ చేస్తలేరు. సోషల్ మీడియాని బాగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రజలు బాగా సోషల్ మీడియా చూస్తాను. దయచేసి మన మండల పార్టీ అధ్యక్షుడు ఎవరు లేకుండా నువ్వన్నా వైరల్ చేయాలి సోషల్ మీడియా విజ్ఞప్తి చేస్తాను. కనుక అలాంటి పుట్టిన ఊర్లోనే కాంగ్రెస్ పార్టీ టెంట్ బీకేటువంటి వ్యక్తి ఓట్లు అడిగేటువంటి రైతు నీకు లేదు. ప్రజల నుంచి ప్రజల ఎలివేషన్ తిన్నటువంటి సోషల్ మీడియాలో మనం దాన్ని ఎప్పుడు పోస్ట్ చేసి ట్రోలింగ్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అందుకే ఎంపీటీసీ బాధ్యత ఉన్నాడు, ఎంపీటీసీ యొక్క పరిధిలో టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీలో బాధ్యత ఉన్నారు. తప్పనిసరి పరిగణ తీసుకొని సోషల్ మీడియాలో ఆ ఝాన్సీ రెడ్డి యొక్క నిజ స్వరూపాన్ని చెప్పాల్సిన అవసరం. దయాకర్రావు అంటే చిన్నశత్రులు మనకు. దయాకర్రావు గెలిచి పీకేది ఏం లేదు. వాళ్ళకు కోట్ల రూపాయలు సంపాదించి తెలంగాణ రక్త మాంసాలు అమ్ముకొని తెలంగాణ ప్రజలు తెలంగాణ నినాదంతో 1000 కోట్లు సంపాదించి అలా కుటుంబం 3 ముక్కలు అయిపోయింది. కవిత ఒక ముక్క డబ్బుల కోసం, డబ్బుల పంపకం కన్నా ముక్కలు తప్ప వాళ్ళకి ఇంకో ఆశ లేదు, ధ్యాస లేదు. కేటీఆర్ ఒక ముక్క, హరీష్ రావు ఒక ముక్క, సంతోష్ కుమార్ ఒక ముక్క. వీళ్ళంతా ధనార్జన పంచుకునే కాడ దొంగలు ధనార్జన పంచుకునే కాడ 3 ముక్కలు అయిపోయిన కుటుంబం ఈ తెలంగాణకి ఏమి ఒరగదని మనం ప్రజల మధ్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మన ప్రధాన శత్రు కాంగ్రెస్ పార్టీ ఝాన్సీ రెడ్డి ఒక నియంత్రణ తరిమి కొట్టుగా పాలకుర్తి నుంచి అని నాతో పాటు నా గొంతులు మీరంతా నాతో పాటు నిధించవలసిన అవసరం ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మీరు ఏది ఇచ్చినా ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా మీ పాలకుర్తిగా స్టార్ట్ చేస్తా, మీరు సహకరించండి అని మరొకసారి చెప్తూ మీ విద్యార్థులను, యువకుల్ని, రైతుల్ని పార్టీలకు చేర్పించండి. మీరు పార్టీలకు వాళ్ళ మందలించండి, పలకరించండి, పార్టీలకు చేర్చండి మరొకసారి తీర్చిస్తున్నాం.